నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క పరామర్శించారు. బాధిత మహిళకు అందుతున్న చికిత్సపై మంత్రి సీతక్కకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ వివరించారు. కేసు పురోగతిని తెలుసుకున్న మంత్రి సీతక్క నిందితులు ఎంతటి వారైనా సరే శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. దుర్మార్గులు అమ్మాయిలను చెరబట్టి ఆడవాళ్ల మీద ఇలాంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో చిన్న పిల్లల మీద పైచాచిక ఆనందం పొందడం కోసం పైచాచికంగా దుర్మార్గాలు పాల్పడేటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. అందుకనే డ్రగ్స్ మీద కూడా స్థాయిలో సీఎం గారు ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడ ప్రజల్ని, యువకుల్ని మోటివేషన్ చేయడం, అదేవిధంగా ఆ గంజాయి మత్తులో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయనేది కూడా వారికి తెలియజేసే విధంగా శిక్షలు కూడా ఉండబోతున్నాయని తెలియజేస్తాం. వారం రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా కొంపెల్లి కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని మూలచింతలపల్లి చెంచు మహిళ మీద అత్యంత దారుణంగా మానవత్వాన్ని మర్చిపోయి మధ్య యుగాల నాటి మనుషుల రూపంలో ఉన్నటువంటి మృగాలు ఈరోజు బయటకు వచ్చి అత్యంత దారుణంగా ఆమె మీద దాడి చేసి చెప్పరాని విధంగా హింస చేయడం జరిగింది. ఆ ఘటన కూడా బయటికి రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటుంది ఈశ్వరమ్మ. వారిని మేము కూడా కొంత బయట ఉండడంతో నేను రాలేకపోయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే కృష్ణారావు గారు, అదేవిధంగా వంశీకృష్ణ చంపేట ఎమ్మెల్యే గారు, మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారు, ఐటీడీఏపీఓ గారు, వారందరూ కూడా పరామర్శించి ఎప్పటికప్పుడు ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆమెను నిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఇక్కడ కూడా మంచి వైద్యాన్ని అందిస్తూ ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతనే